మహారాష్ట్ర ఎలక్షన్స్లో రేవంత్ రెడ్డి గారు ప్రచారం చేస్తూ తెలంగాణలో 4% రిజర్వేషన్ ముస్లిం రిజర్వేషన్ ఉంది, అది ఆ మహారాష్ట్రలో కూడా అమలు చేస్తామని చెప్పాడు. ఈరోజు తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ రాష్ట్ర హైకోర్టు మతపరమైన రిజర్వేషన్ రద్దు చేసింది. ఇది రాజ్యాంగ వ్యతిరేకమని చెప్పింది. ధర్మాసనం తీర్పిచ్చింది. ఒకటి కాదు 2 సార్లు తీర్పిచ్చింది. దీనిపైన సుప్రీంకోర్టులో స్టే తెచ్చి ఈ యొక్క మతపరమైన రిజర్వేషన్స్ అమలు చేస్తూ ఉన్నారు. ఎన్నడో రోజు సుప్రీంకోర్టులో తీర్పు వస్తుందని నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రూపకల్పన చేసినటువంటి రాజ్యాంగంలో మతపరమైన రిజర్వేషన్స్కు స్థానము లేదు, ఇది రాజ్యాంగ వ్యతిరేకము అనే విషయం చాలా స్పష్టంగా మరి కోర్టు తీర్పునిచ్చింది. కాబట్టి ఆ కోర్టు తీర్పును గౌరవించాలి. ఒక ముఖ్యమంత్రి ఈ రకంగా హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు వ్యతిరేకంగా మాట్లాడుతూ మహారాష్ట్రలో అమలు చేస్తామని చెప్పడము కాంగ్రెస్ పార్టీ యొక్క ఓటు బ్యాంక్ రాజకీయాలకు మరి బుజ్జగింపు విధానాలకు అధికార దాహానికి అద్దం పడతా ఉంది. మహారాష్ట్ర ఎలక్షన్స్లో రేవంత్ రెడ్డి గారు ప్రచారం చేస్తూ తెలంగాణలో 4% రిజర్వేషన్ ముస్లిం రిజర్వేషన్ ఉంది, అది ఆ మహారాష్ట్రలో కూడా అమలు చేస్తామని చెప్పాడు. ఈరోజు తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ రాష్ట్ర హైకోర్టు మతపరమైన రిజర్వేషన్ రద్దు చేసింది. ఇది రాజ్యాంగ వ్యతిరేకమని చెప్పింది. ధర్మాసనం తీర్పిచ్చింది. ఒకటి కాదు 2 సార్లు తీర్పిచ్చింది. దీనిపైన సుప్రీంకోర్టులో స్టే తెచ్చి ఈ యొక్క మతపరమైన రిజర్వేషన్స్ అమలు చేస్తూ ఉన్నారు. ఎన్నడో రోజు సుప్రీంకోర్టులో తీర్పు వస్తుందని నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రూపకల్పన చేసినటువంటి రాజ్యాంగంలో మతపరమైన రిజర్వేషన్స్కు స్థానము లేదు, ఇది రాజ్యాంగ వ్యతిరేకము అనే విషయం చాలా స్పష్టంగా మరి కోర్టు తీర్పునిచ్చింది. కాబట్టి ఆ కోర్టు తీర్పును గౌరవించాలి. ఒక ముఖ్యమంత్రి ఈ రకంగా హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు వ్యతిరేకంగా మాట్లాడుతూ మహారాష్ట్రలో అమలు చేస్తామని చెప్పడము కాంగ్రెస్ పార్టీ యొక్క ఓటు బ్యాంక్ రాజకీయాలకు మరి బుజ్జగింపు విధానాలకు అధికార దాహానికి అద్దం పడతా ఉంది.